టీటీడీలోని కొందరి సహకారంతోనే అక్రమాలు, నెయ్యి టెండర్ల నిబంధనలు బహుకఠినం. అయినా తప్పుడు డాక్యుమెంట్లతో ఏఆర్కు అర్హత, సరైన పత్రాలు లేవని భోలేబాబాలో టీటీడీ తనిఖీలు. అక్రమాలు బయటపడిన ఏఆర్లో సోదాలేవి. 2019 నుంచే నెయ్యి సరఫరాలో అక్రమాలు, భక్తుల ఫిర్యాదులు పట్టించుకొని నాటి పాలక వర్గం. ఈ కేసులు నిందితులు సూత్రధారుల, పాత్రధారుల. ఇంతకు ఆ నెయ్యి తయారైంది ఎక్కడ? సిట్ శోధన. సో ఏదైతే తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాలలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందో ఆ అంశం పైన న్యూస్ వస్తుంది మనకి ప్రతిరోజు. అంటే ఈ వార్త ఎంత సంచలనం రేకెత్తించిందో మనందరికీ తెలిసిందే. సో దీనిపైన సిట్ ఏర్పాటు చేశారు. సిట్ పరిశోధిస్తున్న దాంట్లో అయితే కనుక చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే పేరు ఒకటిది, నెయ్యి తయారు చేస్తున్నది ఒకరు అన్న అంశం వెలుగులోకి వచ్చింది ఒకటైతే కనుక ఇప్పుడు ఏకంగా నెయ్యి కల్తీలో ఇంటి దొంగలే ఉన్నారు. అంటే అక్కడ వర్క్ చేసే, అంటే దేవస్థానంలో వర్క్ చేసే కొంతమందే దీనికి సంబంధించి అంటే టీటీడీలోని కొందరి సహకారంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. అలాగే నెయ్యి టెండర్లు అయితే కనుక చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే కనుక చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకని ఆ టెండర్లు కూడా అంత కఠినంగా పెడతారు. అయినా సరే తప్పుడు డాక్యుమెంట్లతో ఏఆర్ కంపెనీ అయితే కనుక టెండర్ దక్కించుకోవడానికి అర్హత పొందింది. మరి సరైన పత్రాలు లేని భోలేబాబా ఏదైతే ఉందో ఆ కంపెనీ దాంట్లో టీటీడీ తనిఖీలు చేసింది. అక్రమాలు బయటపడినా కూడా ఏఆర్లో అయితే మాత్రం సోదాలు ఏవి అని అంటున్నారు. అంటే సోదాలు చేయలేదు, అందుకని సోదాలు ఏవి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే 2019 నుంచే నెయ్యి సరఫరాలో అయితే కనుక అక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి, అంటే అప్పుడు గతంలో ఎవరైతే పాలకవర్గం ఉందో టీటీడీలో వాళ్ళు పట్టించుకోలేదు, భక్తులు ఫిర్యాదు చేసినా అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఈ కేసు నిందితులు సూత్రధారులు అయి ఉంటారా, పాత్రధారులు అయి ఉంటారా అని చెప్పేసి, అంటే వాళ్ళే సూత్రధారులా ఈ నెయ్యి కల్తీ జరగడానికి, లేకపోతే వాళ్ళే పాత్రధారులా అన్నది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఆ నెయ్యి ఎక్కడ తయారైంది అన్నదానిపైన అయితే కనుక ముఖ్యంగా సిట్ పరిశోధన చేస్తోంది. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదంలోనే, లడ్డు ప్రసాదంలోనే నెయ్యి కల్తీలో అంటే వాడకూడని పదార్థాలు వాడారు అని చెప్పేసి న్యూస్ వచ్చినప్పటి నుంచి అప్పట్లో అయితే కనుక దోషం పోగొట్టుకోవడానికి కూడా చాలా పూజలు చేశారు. దీక్షలు తీసుకున్న వాళ్ళు దీక్షలు కూడా తీసుకున్నారు. మరి ఆ దేవదేవుడే దీనికి కూడా ఒక మంచి పరిష్కారం అయితే చూపిస్తారు. ఎవరు అసలైన సూత్రధారులో వాళ్ళనే శిక్షిస్తారు. సో ఏదైనా సరే, అంటే చాలామందికి ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామందికి చేసే తప్పులు చేస్తున్నారు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టుకోవడము, దేవుడికే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ కోరిక తీరిస్తే నేను ఇంత హుండీలో వేస్తా, లేదా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి దేవుడికి కూడా ఆఫర్లు ఇచ్చే ఇది వెళ్ళిపోయిందనమాట. అంటే అక్కడ దాకా వెళ్ళిపోయారు. అసలు కొంతమంది మంచి భావంతో చేస్తారు. అంటే సో మంచి, అంటే నేను ఈ ఎగ్జామ్ పాస్ అయితే కనుక నేను తిరుమల కొండకు నడుచుకుంటూ వస్తా, ఇలా మంచి ఉద్దేశంతో చేసే వాళ్ళు ఉంటారు. అంటే పంట బాగా రావాలి, సో పంట బాగా వస్తే కనుక నేను ఇది చెల్లిస్తా స్వామిని. కానీ చాలామంది ఎవరైతే కనుక అక్రమంగా సంపాదిస్తున్నారో వాళ్ళు, అలాంటి వాళ్ళే ఎక్కువ డొనేషన్లు, లేదంటే కనుక అంటే అందరూ అని కాదు, అట్లాంటి వాళ్ళే ఎక్కువగా భయపడి సో హుండీల్లో డబ్బులు వేయడాలు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి వార్తలు కూడా వచ్చాయి. సో ప్రజలు అదే అంటున్నారు, ఏంటంటే కనుక సో భయపడ్డాము, సో అక్రమాలు చేయబడ్డాము, భయపడ్డాము, మళ్ళీ దేవుడికే సో మొక్కులు తీర్చుకోవడము, మొక్కులు చెల్లించడము ఇస్తున్నారని చెప్పేసి ప్రజలైతే కనుక మాట్లాడుకుంటున్నారు. ఇది మనం గతంలో కూడా చూసింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెయ్యి కల్తీ ఏదైతే ఉందో దీనికి కూడా వెంకటేశ్వర స్వామి అసలు సూత్రధారులు ఎవరు అన్నది సిట్ పరిశోధనలో తెలియలాగా చేస్తారని చెప్పేసి ప్రజలైతే కనుక, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.